శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతు నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి. తల్లి భారతి తెల్లవి కాంతులు వెల్లి విరిసే శరన్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చ కర్పూరము, పటీరము, రాజహంసలు, జాజి చెండ్లు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాలసముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడూ దర్శింపగలుగుతాను గదా. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ గృపజూడు భారతి. అమ్మా భారతీదేవి వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై శరచంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి, నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మృక్కిడులైన రక్కసి మూకల ఉక్కడగించిన అమ్మ, నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండు గుండెలలో నివసించే అమ్మ, దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గా భవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. హరికింబట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధింపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్తో నాడు పూబోడి తామరలందుందెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరీచున్ నిత్య కళ్యాణముల్. శ్రీదేవి దేవాదిదేవుడైన వాసుదేవునకు పట్టపు దేవి, పుణ్యాల దీవి, సిరి సంపదల పెన్నిధి, రేరాజుకు గారాబు చెల్లెలు, వాణితో శర్వాణితో కూడి క్రీడించే పూబోని అరవింద మందిరమైన జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు, కాంతులేనే ఒక కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలి. ఈ విధంగా ఇష్టదేవతలందరినీ స్మరిస్తున్నాను. సూర్య భగవానుని కుమారస్వామిని భావిస్తున్నాను. మొదట కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలయింపజేసిన వాల్మీకుల వారికి వందనం చేస్తున్నాను. చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కవోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసుల వారికి దోషిలొగ్గుతున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖ యోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకులతో కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతో భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న మయూర కవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కాళిదాస కవి చంద్రుణ్ణి కైవారం చేస్తున్నాను. కవుల హృదయ కమలాలను వికసింపచేయటంలో రవి వంటి వాడైన భారవిని స్తవం చేస్తున్నాను. నిర్దుష్టమైన కవితకు పేరెన్నిక కన్న మాఘ కవిని శ్లాఘిస్తున్నాను.
అనంతరం తెలుగు కవితను వెలయింపచేసి అందరి హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టారకుని సన్నుతించి హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కన అర్జున్ని కొనియాడి తక్కిన పూర్వ కవులందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందించి ముందు రాబోయే కవులందరికీ శుభం పలికి ఉభయ భాషలలో గద్య పద్యాత్మకాలైన కావ్యాలు రచించే నైపుణ్యం అలవరుచుకున్నాను. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబుల్ వాహనంబులన్ సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట బ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే నీ బమ్మెర పోతరాచొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని విరచించిన భాగవతాన్ని భగవంతునికి తప్ప ఈ చిల్లర మల్లర ప్రభువులకు అంకితమివ్వడానికి నా అంతరంగం అంగీకరించడం లేదు. ఎందుకంటే ఈ రాజులిచ్చే అగ్రహారాలు, హారాలు, వస్తువాహనాలు పుచ్చుకొని ఆ మైకంలో మైమరచి ఈ లోకంలో సుఖం అనుభవించిన, ఆ లోకంలో అడుగుపెట్టిన పిమ్మట పూర్వం చేసిన తప్పిదాలకు యమధర్మరాజు చేతిలో సమ్మెట పోట్లు తప్పవు. అందుకే ఈ బమ్మెర పోతరాజు చక్కగా ఆలోచించి ఈ భాగవత మహాగ్రంథాన్ని భగవంతుడైన శ్రీహరికే సమర్పించడానికి నిశ్చయించుకున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, గలుగ నీటికి తల్లుల కడుపు చేటు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించి, నోరారా కేశవుణ్ణి కీర్తించి, సత్యము, కరుణ మొదలైన సద్గుణాలను అలవరుచుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి? తల్లి కడుపు చెడగొట్టడం దేనికి? నేను ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటాను. వేల కొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. అది ఒక పూర్ణిమ రాత్రి. నిండు జాబిల్లి పండు వెన్నెలలు కురుస్తున్నాడు. నాడు చంద్రగ్రహణం. పెద్దల అనుజ్ఞ పొందాను. ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమి గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేశాను. వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, నువిద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి బొలువిల్లు మోపున పరుగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీకయుగము బోలు కన్నులవాడు, వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుండు నా కన్నుగవకు నిదురగానబడియే. అప్పుడు ఆ సమయంలో నా కన్నుల ముందు ఒక రాజశ్రేష్ఠుడు సాక్షాత్కరించాడు. మేఘం పక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగన ఉన్నది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉన్నది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతున్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉన్నది. ఈ విధంగా విచ్చిన తెల్లదామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూశాను. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నాను. అంతలో ఆయనే, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు.
నేను కన్నులు తెరిచి చూచాను. అంత ఆశ్చర్యంగా ఉంది. నాలో నేనిట్లా అనుకున్నాను, పలికెడిది భాగవతమట, పలికించిటివాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఆహా, ఏమి నా అదృష్టం! పలికేది పరమ పవిత్రమైన భాగవతమా? పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా? పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకటం దేనికి? భాగవతమే పలుకుతాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన, విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత దిటపరుతు. అయితే చిత్రమేమంటే, శివుడే కానీ పద్మభువుడే కానీ భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని చెప్పలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా? అయితే పెద్దల వల్ల విన్నంతగా, వారి సన్నిధిలో నేర్చుకున్నంతగా, స్వయంగా నేను తెలుసుకున్నంతగా విషయాన్ని తేటతెల్లం చేస్తాను.